ఈ మధ్యన ప్రేమ ఎక్కువైపోయిన అందరికీ సడన్గా ఏం చేశారని మీరు ఒక్కొక్కరు టీవీలో గొంతులు ఏమంటుందని కంటనాల్లో తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్నా ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తప్పన పడలా? మీరు చిన్న వయసులు కాదు కదా, మీరు ఎవరు, మీరు టీన్స్లో లేరు కదా. ఇప్పుడు మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు. నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు ఈ రోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు. మీరు మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? మీ ఎదురున్న కొంతమంది మీరేం మాట్లాడినా వాళ్ళకి చప్పట్లు కొడుతుంది తప్పించి వాళ్ళకేమి బుర్ర పని చేయదని నాకు అర్థమైంది. కానీ ముందు లైన్లో చాలామంది, కొంతమంది ఏజ్ పెద్దవాళ్ళు, మీ పార్టీలో కూడా ఆ రోజు మీటింగ్లో లేకపోయినా బయట విన్న వాళ్ళకి మీరు మాట్లాడేది అంత కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళల్లో ఎక్కడ చల్లం కూడా రాలే, వాళ్ళు అట్లాగా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకు అనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? 25 ఏళ్ళు ఉండి మీరు కాపాడుకోలేకపోయారంటే అసలు ఏం జరిగిందో మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. రంగా గారిని ఆయన చంపడానికి 1-2 రోజులు వేసుకున్న ప్లాన్ కాదు అది. దాదాపు సంవత్సరం పైనుంచి ప్లాన్ చేశారు. ఎందుకంటే రంగా గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, ఇది ఆన్ రికార్డ్స్ ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆన్ రికార్డులో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తెప్పించుకుని చూడండి. ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీలో కూడా ఉండగానే ఆయన అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పిన సమాధానం ఏంటిదో తెలుసా? ఆయన లేవనెత్తిన అంశం, నా ప్రాణానికి హాని ఉంది, అది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే. ఆయన వాళ్లే దగ్గరుండి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు, నాకు సెక్యూరిటీ ఉండని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అర్థమైందా? అలాంటిది ఆయనను చంపడానికి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ జిల్లాలో పోలీసులు కానీ వాళ్ళు కానీ రంగా గారి పనులు చూసి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అభిమానులు ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఎక్కడన్నా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారేమోనని చెప్పని వాళ్ళని జూలై నెలలో 350 మంది పోలీసులకు పైగా ఆ జిల్లా నుంచి బదిలీ చేయడం జరిగింది. దాని విషయం మీద ఆయన కాపునాడు పెట్టినప్పుడు, కాపునాడు అంశాల్లో ఇది ఒక అంశం. 350 మంది పోలీసుల్ని ఒకటేసారి ఈ జిల్లా నుంచి ఎందుకు బదిలీ చేశారని చెప్పని కూడా ఆ అంశం మాట్లాడారు. అయితే ఇంత విషయం మీకు, ఈ చిన్న సూక్ష్మయాన్ని మీకు తెలియగా, ప్రభుత్వమే ఈ యొక్క కుట్రలో హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి 3 IPS ఆఫీసర్లని ఈ యొక్క టాస్క్ మీద పెట్టి ఆయన ఎట్లన్నా చంపించాలని చెప్పని ప్రయత్నం చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టే ఆ ప్రయత్నాల్లో మీరన్నారు అడ్డుకట్ట కట్టేస్తే బాగుంటుందని చెప్పని. వీళ్ళందరూ అడ్డుకట్టలు కట్టేటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళందరినీ ఆయన బతులాడుకున్నారు. ఈ విషయం నేనేదో మాటలో చెప్పడం కాదండి, సీనియర్ నాయకులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇంకా సీనియర్ చాలా మంది నాయకులు కూడా చెప్పారు.